హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ చందుని. మీరు చూస్తున్నారు చందు ఎడ్యుకేషనల్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మన టాపిక్ వచ్చి అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి మనకి ఎలిజిబుల్ లిస్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. మీరు ఎలిజిబుల్లా కాదా, ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనేది ఇప్పుడు నేను లైవ్లో చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరు మన ఛానల్ని ఒక లైక్ చేసి కింద సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన బెల్ ఐకాన్ని ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో, మెసేజ్ రూపంలో రావడం జరుగుతుంది. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి మీరు ఎలిజిబులా కాదా, మేము ఏ విధంగా చెక్ చేసుకోవాలని చాలా వరకు రైతుల్లో అనేది చాలా వరకు డౌట్ పడుతున్నారు. మాకు ఈ అమౌంట్ వస్తుందా రాదా, అసలు ఈ అమౌంట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు? ఇక్కడ చూసుకుంటే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి మనకు నిధులు అనేటివి ఈ నెలలో రిలీజ్ చేస్తారు. మనకి ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో వారందరికీ 20వ తేదీ లోపల మనకి ఎలిజిబుల్ లిస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా కొన్ని జిల్లాలు కూడా ఎలిజిబుల్ లిస్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. మీకు ఎక్కడ పెండింగ్ ఉంది, మీరు అప్రూవల్ అయిందా లేదా, స్టేటస్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలో ఇప్పుడు నేను లైవ్లో చూపిస్తున్నాను. వీడియోస్ అయితే చూస్తున్నారు, లైక్ అయితే చేయట్లేదు. మన నుంచి ఒక లైక్ మాత్రమే ఆశిస్తున్నాను. ఇప్పుడు లేట్ చేయకుండా డెమోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి మీరు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమంటే మీ ఆధార్ కార్డు ఒకటి ఉంటే సరిపోతుంది. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ వెళ్ళి చెక్ చేసుకోండి. లేదు మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి, దానికి నేను రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి మీరు ఎలిజిబుల్ స్టేటస్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలో ఇప్పుడు నేను చూపిస్తున్నాను. ఆ ప్రాసెస్ అనేది మీరు స్టార్ట్ చేసుకోండి. మీ మొబైల్ ఫోన్లోనే మీరు చెక్ చేసుకోవచ్చు, ఎక్కడికి పోవాల్సిన అవసరం అయితే లేదు. ఇప్పుడు నేను చూపిస్తున్నాను. ఫ్రెండ్స్, మీరు ఏదైనా బ్రౌజర్ ఓపెన్ చేసి గూగుల్ కానీ క్రోమ్ కానీ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత అన్నదాత సుఖీభవ .ap.gov.in మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ యువర్ స్టేటస్ ఉందని కనిపిస్తుంది. ఇక్కడ మీరు మీ ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ నేను ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ క్యాప్చా అనేది సైడ్లో ఉంటుంది. సేమ్ యాజిటివ్ ఎలా ఉంటే అలా క్యాప్చా అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మ్యాక్సిమం వచ్చి క్యాపిటల్ లెటర్సే ఎంటర్ చేసేకి ప్రయత్నించండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ సెర్చ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ సెర్చ్ అవుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు ఆధార్ నెంబరు, నేము, ఫాదర్స్ నేము, డిస్టిక్, మండలు, విలేజు, రిమార్క్స్, స్టేటస్ అనేది కూడా ఇక్కడ చూసుకోవచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి, నేను రిప్లై ఇస్తాను. వీడియోస్ అయితే చూస్తున్నారు, లైక్ అయితే చేయట్లేదు. మీ నుంచి లైక్ మాత్రమే ఆశిస్తున్నాను. ఈ వీడియో 10 మందికి షేర్ చేయండి, వారు కూడా ఇలాంటి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.